హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పాలకూర ఫ్రై చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకు పెట్టుకున్నాం కదండి ఈ పాలకూర దాంట్లో వేసి మగ్గనివ్వాలండి. అప్పుడు పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే బాగా నీళ్ళు వస్తాయండి పాలకూరలో. ఆ నీళ్ళే ఎక్కువగా కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గర పడేలాగా చేసుకోవాలి. ఉంటే ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాగా చూసారు కదా ఎంత దగ్గర వాటర్ ఎలా వచ్చిందో. కొంచెం మగ్గనిచ్చామనుకోండి కొంచెం వాటర్ మొత్తము ఇంకిపోతాయి. అప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది. కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటైతే నేను కాకరకాయ ఫ్రై చేసుకున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.